హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్ అని చెప్పి ఈ కేక్ ని నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశానండి. ఇందులో మైదా పిండి, ఎగ్, బీటర్, ఓవెన్ ఇవేమీ యూస్ చేయకుండా రవ్వతో ఈ కేక్ ని ప్రిపేర్ చేశానన్నమాట. నిజం చెప్పాలంటే కేక్ చక్కగా బేక్ అయింది, కానీ లాస్ట్ లో కేక్ ని కట్ చేసేటప్పుడు మాత్రం లైట్ గా బ్రేక్ అయిందండి. అది ఎందుకు బ్రేక్ అయింది ఏంటి అనేది కూడా నేను చేసిన మిస్టేక్ ఏంటో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో కేక్ లైట్ గా బ్రేక్ అయిందే కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ ఫస్ట్ టైం చేసినా కూడా సాఫ్ట్ గా ఫ్లఫీగా చాలా బాగా వచ్చిందండి. సో ఈ కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా రవ్వను వేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే రవ్వను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా చక్కెర తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వను అలాగే చక్కెరని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా పెరుగును తీసుకొని ఇందులో వేసుకోవాలి. మన దగ్గర ఏ మెజరింగ్ కప్స్ లేకపోయినా ఇంట్లో ఉండే ఏదో ఒక కప్పు తీసుకొని అదే కప్పుతో మెజర్మెంట్స్ అన్ని తీసుకోవచ్చండి. అలాగే ఇందులో 1/4 కప్పు దాకా పాలు పోసుకోవాలి. అలాగే 1/4 కప్పు దాకా ఫ్లేవర్ లేని కుకింగ్ ఆయిల్ ని ఇందులో వేసుకోవాలి. సో మేము ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ ని వేసుకుంటున్నామండి. ఇదైతే ఫ్లేవర్ ఉండదన్నమాట. అలాగే ఫ్లేవర్ కోసం ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ ని కూడా వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసేలా విస్కర్ తో బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న రవ్వ, షుగర్ పౌడర్ ని ఇందులో వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కోకో పౌడర్ ని ఇలా జల్లించుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసేలా విస్కర్ తో బాగా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా ఇందులో వేసిన పౌడర్స్ అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం రవ్వతో కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి రవ్వను ఎంత మిక్సీ పట్టుకున్నా ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాము అంటే బ్యాటర్ చక్కగా నాని కేక్ సాఫ్ట్ గా ఉంటుందండి. సో ఇప్పుడు మూత పెట్టి అరగంట పాటు దీన్ని నానబెట్టుకుందాం. అరగంట తర్వాత బ్యాటర్ అనేది ఇలా మెత్తగా నాని ఉంటుంది. ఇప్పుడు ఇందులో బేకింగ్ పౌడర్ వేసుకునే ముందు కేక్ ని బేక్ చేసుకోవాలి కాబట్టి దానికి పాత్రను ప్రీహీట్ చేసుకోవాలి కదండి. సో ఫస్ట్ అయితే పాత్రని స్టవ్ పైన పెట్టేసుకుందాం. ఒక పక్కల అది ప్రీహీట్ అవుతూ ఉంటుంది, మరో పక్క మనం ఇక్కడ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకుంటూ ఉందాం. సో ఫస్ట్ అయితే స్టవ్ పైన మందంగా ఉన్న పాత్రను పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూత తీసుకొని దానికి ఇలాంటి రంధ్రాలు ఏవైనా ఉంటే గోధుమ పిండితో ఆ రంధ్రాన్ని క్లోజ్ చేసేయాలి. రంధ్రాన్ని ఇలా క్లోజ్ చేయడం వల్ల పాత్రలోని ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుందండి. ఇప్పుడు 10 నిమిషాలు చిన్న మంట మీద ఈ పాత్రను ప్రీహీట్ చేసుకోవాలి. ఈ పాత్ర ప్రీహీట్ అయ్యేలోపు మనం కేక్ బ్యాటర్ ని రెడీ చేసుకుందాం. అరగంట పాటు సోక్ చేసుకున్న కేక్ బ్యాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని ఇలా జల్లించుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ కానీ లేదంటే ఇలా అల్యూమినియం బౌల్ కానీ తీసుకొని ఇందులో చూపించినట్లుగా బౌల్ కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చక్కగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దానిపైన మైదా పిండిని ఇలా చల్లుకోండి. బౌల్ కి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మైదా పిండిని ఇలా చల్లుకున్నామంటే కేక్ చక్కగా డీమౌల్డ్ అవుతుందండి. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ నైనా యూస్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ని వేసుకుందాం. బ్యాటర్ వేసుకున్న తర్వాత 2 సార్లు ఇలా ట్యాప్ చేసాము అంటే ఎయిర్ బబుల్స్ లేకుండా బ్యాటర్ చక్కగా ఇందులో ఫిల్ అవుతుంది. మీకు ఇష్టమైతే పైన ఇలా చాకో చిప్స్ ని కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అంతేనండి, కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇక్కడ పాత్ర కూడా వేడిగా ఉందండి. ఇప్పుడు ఏదైనా చిన్న ప్లేట్ తీసుకొని పాత్రలో ప్లేట్ ని ఇలా బోలించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ మీద కేక్ బ్యాటర్ వేసుకున్న బౌల్ ని పెట్టుకొని ఆవిరి బయటికి పోకుండా పాత్ర పైన మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 40 to 45 మినిట్స్ వరకు కేక్ ని బేక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి అంటే ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా గుచ్చి చూసామంటే తెలిసిపోతుందండి. టూత్ పిక్ ఇలా క్లీన్ గా ఉంది అంటే కేక్ చక్కగా బేక్ అయినట్టు. అదే టూత్ పిక్ కి కేక్ బ్యాటర్ అంటుకొని ఉంది అంటే కేక్ ఇంకా బేక్ అవ్వలేదని అర్థం. అప్పుడు కేక్ ని ఇంకొద్దిసేపు బేక్ చేసుకోవాలన్నమాట. సో మనకైతే ఇక్కడ కేక్ చక్కగా బేక్ అయిందండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కేక్
కేక్ పూర్తిగా చల్లారే వరకు ఈ బౌల్ పైన మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని కేక్ ఎడ్జెస్ ని ఇలా లూజ్ చేసుకొని వేరొక ప్లేట్ లోకి ఇలా బోలించుకోవాలి. ఈ బౌల్ పైన ఇలా 2 సార్లు ట్యాప్ చేసాము అంటే కేక్ చక్కగా డిమోల్డ్ అవుతుందండి. బౌల్ పైన ట్యాప్ చేసినా కూడా కేక్ డిమోల్డ్ అవ్వలేదు అంటే సిలికాన్ స్పాచులా సాఫ్ట్ గా ఉంటుంది కదా, సో ఆ స్పాచులాతో కేక్ ని కింది వైపు లూజ్ చేసుకొని ఆ తర్వాత డిమోల్డ్ చేసుకోండి. కేక్ ఈజీగా డిమోల్డ్ అవుతుంది. నేను ఒక మిస్టేక్ చేశానని చెప్పాను కదండి, సో అది ఇదే అన్నమాట. ఇక్కడ నేను కేక్ ని కట్ చేసేటప్పుడు ఇక్కడ పొగలు వస్తున్నాయి చూడండి. సో దానికి అర్థం ఏంటంటే కేక్ ఇంకా పూర్తిగా చల్లారలేదు అన్నమాట. బౌల్ పట్టుకొని చూసాను అనమాట, బౌల్ అయితే చల్లగా ఉంది. సో లోపల కేక్ కూడా చల్లగా ఉంటుందిలే అనుకొని కేక్ నైతే డిమోల్డ్ చేశాను. సో కేక్ అయితే చక్కగా డిమోల్డ్ అయింది, కానీ ఇక్కడ కట్ చేసేటప్పుడు మాత్రం కేక్ ఇలా బ్రేక్ అవుతూ ఉంది. సో మీరు కూడా ఈ మిస్టేక్ చేయకుండా ఉంటారని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. సో కేక్ పూర్తిగా చల్లారిన తర్వాతనే కేక్ ని డిమోల్డ్ చేసుకొని ఆ తర్వాత కట్ చేసుకోండి. సో వేడి వల్ల కేక్ అనేది ఇలా బ్రేక్ అవుతుంది అంతేకాని అదర్వైజ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది. సో అంతేనండి, చూసారు కదా, మన ఇంట్లో ఉండే వస్తువులతోనే అలాగే మనకు అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ఎగ్లెస్ రవ్వ కేక్ ని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ ఇలా లైట్ గా బ్రేక్ అయినా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ ఫస్ట్ టైం చేసినా కూడా కేక్ సాఫ్ట్ గా స్పాంచిగా చాలా బాగొచ్చింది. సో మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. బాయ్.